వైకేటీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. జనదర్శిని కార్యక్రమానికి స్వాగతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్తే శారదే దేవి సరస్వతి మతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యాప్రదా భవ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. అచింత్యావ్యక్తరూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. డిసెంబర్ 16వ తారీఖు పంచాంగ విశేషాలు తెలుసుకుందాం. ఇవాళ రోజున మార్గశిర మాసం బహుళపక్షం ద్వాదశి తిథి రాత్రి 11:58 వరకు ఉన్నది. మంగళవారం స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 2:07 వరకు ఉన్నది. అతిగండ యోగం మధ్యాహ్నం 1:19 వరకు. కౌలవ కరణం పగలు 10:39 వరకు. తదుపరి తైతుల కరణం రాత్రి 11:58 వరకు ఉన్నది. వర్జ్యం రాత్రి 8:26 నుంచి 10:14 వరకు. ఉదయం పూట దుర్ముహూర్తం 8:45 నుంచి 9:29 వరకు. పునః రెండవ దుర్ముహూర్తం రాత్రి 10:45 నుంచి 11:30 వరకు ఉన్నది. అమృత ఘడియలు ఈ రోజున లేవు. సూర్యోదయం విజయవాడ ప్రాంతానికి 6:32, సూర్యాస్తమయం 5:34. చంద్రోదయం రాత్రి తెల్లవారితే 4:06 చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:40. దిన ప్రమాణం 11:02. ఇవాళ రోజున శుభ సమయం 12:23 ఉన్నది మధ్యాహ్నం పూట. అట్లాగే సిజేరన్కి ప్రిపేర్ అయ్యే వారికి స్వాతి నక్షత్రం కుంభలగ్నం ఉదయం 11 గంటల నుంచి 11:30 వరకు అనుకూలత కనిపిస్తుంది. ఇక పర్వదినాలు చూస్తే కనుక ఇవాళ రోజున ప్రదోషం, అట్లాగే త్రిద్యుస్పృక్కు. ప్రదోషం అవటం చేత సాయంత్రం పూట సూర్యాస్తమయం తర్వాత 2:30 గంటన్నర ప్రాంతం కూడా శివారాధన చేయటం వల్ల మంచి సత్ఫలితాలు కలుగుతాయి. ఇవాళ గోచార విశేషాలు చూస్తే కనుక మిథునంలో గురుడు సంచరిస్తూ ఉన్నారు. అట్లాగే సింహంలో కేతు సంచారం, తులారాశిలో చంద్ర సంచారం, వృశ్చికంలో రవి బుధ శుక్రులు, ధనుస్సులో కుజుడు అట్లాగే రవి సంచరిస్తూ ఉన్నారని, కుంభంలో రాహువు, మీనంలో శని సంచారం గమనించవచ్చు. గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఇక్కడ భాగ్యంలో ఉన్నటువంటి రవి సంచారం, సప్తమంలో ఉన్న చంద్ర సంచారం. రవి ధనుసు రాశిలో సంచరిస్తూ ఉండడం చేత కుటుంబ పెద్దలతో కొంత అభిప్రాయ భేదాలు ఎదురవుతూ ఉండటం, ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్తలు తీసుకోవాల్సి రావడం, అట్లాగే స్థిరాస్తి విషయానికై కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సప్తమంలో చంద్ర సంచార రీత్యా ఆరోగ్యం అట్లాగే వ్యాపార సంబంధ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలత కనిపిస్తూ ఉన్నది. ప్రయాణాలు చాలా లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అష్టమంలో రవికుజుల యొక్క సంచారం, అట్లాగే షష్టంలో చంద్ర సంచారం వల్ల తరచూ ప్రతి పనిలోనూ కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉండటం, ఆరోగ్యం దెబ్బతింటూ ఉండటం, ప్రయాణాల్లో బాగా విఘ్నాలు ఎదురవుతూ ఉండటం, అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోవడం అనేది గమనించవచ్చు. ఉద్యోగ, వ్యాపార, విదేశీ ప్రయత్న, రుణ, రోగ, శత్రు సంబంధ విషయాలన్నింటిలోనూ కూడా బహు జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి జన్మంలో గురు సంచారం, సప్తమంలో రవికుజుల యొక్క సంచారం. ప్రతిబంధకాలు బాగా పెరుగుతూ ఉంటాయి. భాగస్వామి వ్యాపారస్తులకు తరచూ విభేదాలు ఏర్పడుతూ ఉండటం, దాంపత్య జీవితంలో కూడా చికాకులు బాగా ఎదురవుతూ ఉండటం అనేది గమనించవచ్చు. ఆరోగ్యం బాగా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది. అకాల భోజనం వల్ల, అశుచి భోజనం వల్ల కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. షష్టంలో శుక్ర సంచారం అట్లాగే బుధ సంచారం వల్ల వ్యాపారంలో ఒక మోస్తరుగా లాభాలు వచ్చినప్పటికీ కూడా ఖర్చులు కూడా అదే రీతిగా బాగా పెరుగుతూ ఉండడం అనేది చూస్తారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి షష్టంలో రవి సంచారం అండి. షష్టంలో రవికుజుల యొక్క సంచారం చేత అనుకున్న పనులన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేసుకోగలుగుతూ ఉండడం, భవిష్యత్తుకి మంచి ప్రణాళికలు వేయటం, అలాగే ఈ ఉద్యోగంలో కూడా మంచి మార్పులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆశావాదంతో జీవించవచ్చు. షష్టంలో కుజ సంచారం వల్ల రుణ సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. అట్లాగే రవి సంచారం వల్ల ఉద్యోగ వ్యాపారాల్లో కానివ్వండి, అట్లాగే ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తుల్లో కానివ్వండి పదోన్నతులకి అవకాశం, స్థానచలనానికి అవకాశం కనిపిస్తున్నది. తదుపరి సింహరాశి.
సింహరాశి వారికి పంచమంలో రవి సంచారం, తృతీయంలో చంద్ర సంచారం. తృతీయే వస్త్రస్త్రీ ధన విజయ సౌఖ్యాన్ని లభతే. ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికంగా మంచి లాభాలు చూస్తూ ఉంటారు. అయితే పంచమంలో 2 గ్రహాలు సంచరించడం వల్ల సంతానపరంగా కొంత ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం, వారి నిమిత్తంగా ఖర్చులు పెరగటం, లేదా ఏ పని విషయంలో అయినా సరే వారు సరిగ్గా మాట వినకపోవటం, తరచూ విభేదాలు ఉంటూ ఉండటం, వారి ఆరోగ్యపరంగా సమస్యలు రావటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల గృహ సంబంధిత మరమ్మతులు, వాహన కొనుగోలు ప్రయత్నాలన్నింటిలోనూ కూడా కార్యానుకూలత కనిపిస్తున్నది. ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి చతుర్థంలో రవి కుజులు. స్థిరాస్తి సంబంధిత విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా గృహ కొనుగోలు సంబంధిత ప్రయత్నాల్లో కొంత ఆటంకాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అనుకున్న పనులన్నీ కూడా కొంత వాయిదా పడుతూ ఉండటం అనేది గమనించవచ్చు. ఇతరుల వల్ల మాట పడవలసి రావటం, పనిని సరిగ్గా పూర్తి చేయలేదని పై అధికారులు మందలించడం అనేది కూడా చూస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి జన్మంలో చంద్ర సంచారం, ద్వితీయంలో శుక్ర సంచారం, భాగ్యంలో గురుడు, షష్టంలో శని, అట్లాగే ద్వితీయంలో రవికుజుల యొక్క సంచారం అంతా కూడా అనుకూలంగా ఉన్నదండి. దీర్ఘకాలిక ప్రణాళికలు అంటే రాబో నెల రోజుల పాటు కార్యాచరణ ఎట్లా ఉండాలి, మనం ఎటువంటి లక్ష్యాలు పెట్టుకోవాలి అనే దానికి మంచి అనుకూల సమయంగా కనిపిస్తున్నది. ప్రభుత్వ రంగంలో ఉద్యోగ వ్యాపారం చేసేవారికి, కాంట్రాక్టు ఉద్యోగస్తులకు, అట్లాగే ఫార్మా మెడికల్ సంబంధిత వ్యాపారస్తులకు అందరికీ కూడా మంచి లాభాలు ఉంటాయి. రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ రంగంలో కూడా మంచి లాభాలు చూడవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి జన్మంలో శుక్ర సంచారం, అట్లాగే వ్యయంలో చంద్రుడు, ద్వితీయంలో రవికుజుల యొక్క సంచారం. ద్వితీయాల్లో ప్రతిబంధకమైనటువంటి ప్రతికూల సంచారం చేత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఖర్చులు బాగా పెరిగిపోతూ ఉంటాయి. ఇతరులని నమ్మి నష్టపోవలసి రావటం, అట్లాగే కుటుంబంలో తరచూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, కుటుంబంలో వ్యక్తులకి ఆరోగ్యపరంగా అయినా కానివ్వండి, ఉద్యోగపరంగా అయినా కానివ్వండి, సరైనటువంటి ఒక స్థిరత్వం, ఒక స్టాండర్డ్ లేకపోవటం, ఒక స్టెబిలిటీ లేకపోవటం అనేది చూస్తారు. స్టెబిలిటీ సరిగ్గా లేకపోయిన కారణం చేత ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశి వారికి జన్మంలో రవికుజుల యొక్క సంచార ప్రభావం చేత చాలా చురుగ్గా మంచి మేధాశక్తితో పనిచేస్తూ ఉంటారు. అదే రీతిగా కొన్ని నిర్ణయాల్లో సరైనటువంటి ఆలోచన చేయకుండా ఆవేశపూరితంగా కూడా తీసుకుంటూ ఉంటారు. ఇతరుల యొక్క మెప్పు కోసం కానివ్వండి, డాంబికత కోసం కానివ్వండి, ప్రగల్భాల కోసం, కీర్తి పేరు ప్రతిష్టల కోసం కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆర్థిక విషయాలు, వ్యాపార విషయాల్లో బహు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి లాభ వ్యయాల్లో అధిక శాతం గ్రహ సంచారం ఉన్నది. ఉద్యోగ వ్యాపార విషయాలన్నీ బాగుంటాయి. రుణరోగ శత్రుబాధల నుంచి బయటపడుతూ ఉంటారు. వ్యయంలో ఉన్నటువంటి రవి సంచారం చేత ధార్మిక చింతన మీలో బాగా పెరుగుతూ ఉంటుంది. కుటుంబ సమేతంగా తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారంలో పనులన్నింటినీ కూడా త్రికరణ శుద్ధిగా పూర్తి చేస్తూ ఉంటారు. చాలా డెడికేషన్తో పూర్తి చేయడం వల్ల అందరి యొక్క ప్రశంసలు కూడా మీకు లభిస్తూ ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దశమ లాభాల్లో అధిక శాతం గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంటూ ఉన్నది. ముఖ్యంగా లాభంలో రవి సంచారం వల్ల ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు చేసేవారికి, కాంట్రాక్ట్ అయినా, ఫుల్ టైం ఎంప్లాయీస్కైనా మంచి శుభవార్తలు వినటం, స్థానచలనం బాగా అనుకూలత కనిపిస్తూ ఉన్నది. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహార అంశాలన్నీ కూడా అనుకూలంగా ఉంటూ ఉంటాయి. ట్రాన్స్ఫర్స్ మీకు నచ్చిన విధంగా జరుగుతూ ఉంటాయి. జీతంలో ఇంక్రిమెంట్స్ రావడం అనేది కూడా చూస్తూ ఉంటారు. ప్రభుత్వ సంబంధ, నూతన ఉద్యోగ వ్యాపార సంబంధ కార్యానుకూలత బాగా ఉంటూ ఉన్నది. మంచి కార్యాచరణ చేస్తారు. భవిష్యత్తుకే మంచి ప్రణాళికలు కూడా వేసుకుంటూ ఉంటారు. పెద్దల యొక్క సహకారం, మిత్రుల యొక్క సహకారం మీకు పూర్తి స్థాయిలో లభిస్తుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దశమంలో రవికుజుల యొక్క సంచారం చేత పట్టుదలతో పనులన్నీ పూర్తి చేస్తారండి. భాగ్యంలో శుక్ర సంచారం కూడా అనుకూలం. ఫైనాన్షియల్ విషయాలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార అంశాలు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అన్నింటిలోనూ కూడా కార్యానుకూలత కనిపిస్తున్నది. దశమంలో రవికుజుల యొక్క సంచారం చేత పట్టుదల బాగా పెరుగుతూ ఉంటుంది. ఉన్నత లక్ష్యాలు పెట్టుకుంటారు. ఆ లక్ష్యాలు సాధించడానికి మనం ఎలా క్రమశిక్షణగా పనిచేయాలి, ఎలా పట్టుదలతో ఉండాలి, అది ఉద్యోగ విషయాలైనా, వ్యాపార విషయాలైనా అన్నిట్లోనూ కూడా మీ యొక్క బలంతో, శక్తితో పూర్తి చేసుకుంటూ ఉంటారు. మళ్ళీ తిరిగి రేపటి దినదర్శిని కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.
స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాः గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. హరి ఓం తత్సత్.